మన ఇండియన్ ఉమెన్స్ టీం సాధించింది. ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం మీద అద్భుతమైన ఆల్రౌండ్ షో కనబరిచి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విజయాన్ని సాధించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ విక్టరీని కొన్ని జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటాయి. అలాగే ఇండియాలో ఉన్న ప్రతి మాలికి కూడా ఈ విక్టరీ ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఈ వరల్డ్ కప్ విన్ ఏదైతే ఉందో అసలు ఎప్పటికీ కూడా మర్చిపోలేము దీన్ని. ఆ 1983 వరల్డ్ కప్ విజయాన్ని ఎప్పటికీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో సేమ్ అలానే ఇది కూడా ఫ్యూచర్లో ఉండబోతుంది. ఎందుకంటే ఉమెన్స్ టీం ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఫర్ ది ఫస్ట్ టైం గెలిచారు. మరి ముఖ్యంగా మన అమ్మాయిలు ఈ వరల్డ్ కప్లో లీగ్ స్టేజ్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా ఈ 3 జట్ల మీద ఓడిపోయారు. అండ్ అప్పుడే చాలా మంది హోప్స్ పోయాయి మన వాళ్ళు ఇంకా వరల్డ్ కప్ ఏం గెలుస్తారని చెప్పి. బట్ ఆ తర్వాత మన అమ్మాయిలు ఏదోలా కింద మీద పడుతూ సెమీఫైనల్ వరకు వచ్చారు. అయితే ఆ తర్వాత నాకౌట్స్లో చూసుకుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. సెమీఫైనల్కి సెమీఫైనల్, అలాగే ఫైనల్కి ఫైనల్. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మన అమ్మాయిలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం తమ నెగతాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. సో గత కొన్నేళ్ళుగా చూసుకుంటే మన ఇండియన్ ఉమెన్స్ టీం మీద చాలా ట్రోల్స్ మొదలయ్యాయి. మరి ముఖ్యంగా బీసీసీఐ ఎప్పుడైతే మెన్స్కు మరి ఉమెన్స్కి ఈక్వల్ శాలరీ ప్రకటించారో అప్పటి నుంచి అయితే ట్రోల్స్ మొదలయ్యాయి. ఉమెన్స్ టీం కానీ డబ్బులు ఎందుకు, వాళ్ళు ఎప్పటివరకు ఏం సాధించారు, ఒక వరల్డ్ కప్ కూడా గెలవలేదని చెప్పి అందరూ క్రిటిసైజ్ చేశారు. అలాగే గతంలో మన అమ్మాయిలు వరల్డ్ కప్స్ ఓడిపోయినప్పుడు వీళ్ళు రీల్స్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరారని చెప్పి కామెంట్ చేశారు. సో ఇలాంటి వాటన్నింటికి మన అమ్మాయిలు ఈ విక్టరీతో సమాధానం చెప్పారు. మేము కూడా మెన్స్ టీంకి ఏమాత్రం తీసిపోము, మాలో కూడా సత్తా ఉందని చెప్పి నిరూపించుకున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ కప్ సాధించారు. సో ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే మన అమ్మాయిలు కలిసికట్టుగా రాణించడం చూసాం. బ్యాటింగ్లో చూసుకున్న, బౌలింగ్లో చూసుకున్న కంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అలాగే ఫీల్డింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ చాలా బాగా చేశారు ఎండ్ ఆఫ్ ది డే. అది కూడా ఒత్తిడి సమయంలో తమ నెర్వ్స్ను హోల్డ్ చేసుకుని మంచిగా ఎక్సెల్ అయ్యారు. సో ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయింది. వర్షం కారణంగా ఒక 2 గంటల ఆలస్యమైంది. అండ్ ఈ ఆలస్యమైన మ్యాచ్లో మనం అనుకున్నట్టే టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఈ ఫైనల్ మ్యాచ్లో అయితే మన అమ్మాయిలకు టాస్ కలిసి రాలేదు. బట్ టు బీ ఫ్రాంక్ మనం ప్రీ వీడియోలోనే చెప్పుకున్నాం మన వాళ్ళు టాస్ ఓడిపోతేనే బెటర్ అని చెప్పి. ఎందుకంటే గత 2 సార్లు ఫైనల్కి వచ్చినప్పుడు మన వాళ్ళు చేస్తూనే ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ పరిస్థితులు బట్టి చూసుకుంటే మన వాళ్ళు టాస్ కలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకునేవారు. ఎందుకంటే రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి మేబీ సెకండ్ హాఫ్లో డిఎల్ఎస్ ప్లేలోకి వస్తుంది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్గా మారుతుంది అది. అట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చేజింగ్ చేసే టీంకి అనుకూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకునేవారు. బట్ లక్కీలీ మన వాళ్ళు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేశారు. అండ్ స్టార్ట్ చూసుకుంటే అమోఘం. స్మృతి మందాన మరియు షఫాలి వర్మ ఇద్దరు కూడా ఫస్ట్ వికెట్ ఏకంగా 104 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా కేవలం 17.4 ఓవర్స్లోనే. అంటే మన వాళ్ళు రన్నే బాల్తో స్కోర్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో మన టీమిండియాకు చాలా అంటే చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఈవెన్ దో మందాన కొంతవరకు చూసానప్పటికీ షఫాలి వర్మ మాత్రం హెచ్చిపోయింది. తన పవర్ఫుల్ బ్యాటింగ్తో బౌండరీస్ కొడుతూ క్విక్గా రన్ సాధించింది. అట్ ది సేమ్ టైం ఆ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా చాలా అద్భుతంగా చేయడం చూసాం. సో ఈ వరల్డ్ కప్ ఫైనల్లో మన అమ్మాయిలకు ఎలాంటి స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన స్కోర్ ఈజీగా 350 వరకు వెళ్తుందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆ రేంజ్లో సాగింది. బట్ ఎనివే 58 బంతుల్లో 45 పరుగులు చేసిన స్మృతి మందన ఓడిపోయిన తర్వాత మన వాళ్ళు కొంచెం స్లో అయ్యారు. ఆ తర్వాత జమీమా క్రీజులో సెట్ అయ్యేందుకు టైం తీసుకుంది. 37 బంతుల్లో 24 పరుగులు చేసింది. అయితే ఈ టైంలో షఫాలి వర్మ మాత్రం తన దూకుని తగ్గించలేదు. అలా కొట్టుకుంటూనే పోయింది. ఇన్ఫ్యాక్ట్ కేవలం 78 బంతుల్లోనే 87 పరుగులు చేసింది. సో షఫాలి వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఇది నిజంగా తన కెరియర్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ నాక్ అని చెప్పుకోవాలి. అసలు ఆమె టీంలోకి రావడమే చాలా వింతగా జరిగింది. మెయిన్ వరల్డ్ కప్ స్క్వాడ్లోకి ఆమెను పిక్ చేయలేదు. బట్ టోర్నమెంట్ మధ్యలో బ్రిలియంట్గా పర్ఫామ్ చేసిన ప్రితికా రావల్ ఇంజూరీ అవ్వడంతో ఆమెకు ఛాన్స్ వచ్చింది. అది కూడా సెమీఫైనల్ మరియు ఫైనల్కి ముందు. సో దీంతో సడన్ ఎంట్రీ కారణంగా షఫాలి వర్మ ఎలా పర్ఫామ్ చేసిందని చెప్పి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందులోకి అసలు ఆమె వరల్డ్ కప్ ఆడుతుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అప్పటివరకు అందరిలోనే టీవీ ముందుకు వచ్చిన వరల్డ్ కప్ చూసింది. దీంతో సడన్గా ఆపర్చునిటీ వచ్చేసరికి ఎలా పర్ఫామ్ చేసిందని చెప్పి అందరికీ డౌట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో కూడా షఫాలి వర్మ ఫెయిల్ అవ్వడం చూసాం. బట్ ఈ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆమె ది మోస్ట్ ఇంపార్టెంట్ నాక్ ఆడింది. మన మిగతా టాప్ 5 బ్యాటర్స్ చూసుకుంటే రన్స్ కొట్టేందుకు ఇబ్బంది పడ్డారు. మరి ముఖ్యంగా మందాన, జమీమా మరి హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళ ముగ్గురు బిలో 80 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. వేరే షఫాలి వర్మ చూసుకుంటే 111 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసింది. విచ్ మీన్స్ ఎర్లీగా ఆమె ఫాస్ట్గా ఆడడం వల్లే మన వాళ్ళు కాస్త టైం తీసుకుని క్రీజ్లో సెట్ అయ్యే ప్రయత్నం చేశారు. సో డెఫినెట్లీ మనమైతే షఫాలి వర్మ ఆడిన ఇన్నింగ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అయితే ఆమె సెంచరీకి దగ్గరికి వెళ్తున్న టైంలో రన్ ఆఫ్ ప్లే ఒక భారీ షాట్ ఆడే ప్రయత్నంలోనే అవుట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మన స్కోరింగ్ రేట్ పడిపోవడం చూసాం. సెమీఫైనల్ హీరోస్ అయిన జమీమా మరి హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళిద్దరు కాస్త బాక్టోనే ఆడారు. అట్ ది సేమ్ టైం తమకు వచ్చిన స్టార్ట్స్ని కన్వర్ట్ చేయలేకపోయారు. జమీమా 24 పరుగులు చేసి అవుట్ అయిపోతే హర్మన్ ప్రీత్ కౌర్ కూడా క్రూషియల్ టైంలో అవుట్ అయిపోయింది. మరి ముఖ్యంగా ఆమె తమ శైలికి భిన్నంగా జాగ్రత్తగా ఆడుతుంది చూసి చివరిలో కొడతదేమో అనిపించింది. బట్ డెత్ ఓవర్ స్టార్ట్ చేసరికి హర్మన్ ప్రీత్ కౌర్ క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో మన టీమిండియా 300 కొడుతుందని చెప్పి అప్పటివరకు ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ అసలు అయితే ఆవిరైపోయాయి. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మన బ్యాటర్స్ చాలా ఒత్తిడిలో కనిపించారు. మరి ముఖ్యంగా క్రీజ్లో సెట్ అయిన బ్యాటర్స్ లేకపోవడంతో కొలాప్స్ ఏమైనా టగ్ అవుతుందని చెప్పి అనుమానపడ్డాం. కానీ ఇలాంటి టైంలో దీప్తి శర్మ మరియు రిచక్ ఘోష్ వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది.
కేవలం 35 బంతుల్లోనే 47 పరుగులు యాడ్ చేశారు 6వ వికెట్కి. సో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో మళ్ళీ మన వాళ్ళు 300 కొడతారు అని హోప్ ఇచ్చింది. మరి ముఖ్యంగా రేచా ఘోష్ మరోసారి పవర్ఫుల్ బ్యాటింగ్ చేసింది. వచ్చి రాగానే సిక్సర్ కొట్టింది. కేవలం 24 బాల్స్లోనే 34 రన్స్ కొట్టి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మన టీమిండియాకు. వేరే దీప్తి శర్మ చూసుకుంటే ఒక ఎండ్లో నిలబడిపోయింది. 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. సో రెడ్ తోర్సలు వీళ్ళిద్దరు చేసిన బ్యాటింగ్ ఏదైతే ఉందో అదే మన టీమిండియాకు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరు తొందరగా కొట్టినా సరే మన టీంకు ఆ 290+ స్కోర్ వచ్చేది కాదు. ఖచ్చితంగా అరౌండ్ 270 రన్స్ దగ్గర ఆగిపోయి ఉండేవారు. మెయిన్లీ రేచా ఘోష్ ఓడిపోయిన తర్వాత లాస్ట్ ఓవర్లో కూడా మనకి పెద్దగా రన్స్ రాలేదు. కేవలం 6 రన్స్ మాత్రం వచ్చాయి. దీనివల్ల మన టీం స్కోర్ 298 దగ్గర ఆగిపోయింది. బట్ ఏదో ఒక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 298 స్కోర్ ఏమాత్రం చిన్న స్కోర్ కాదు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీం వన్డే ఫార్మాట్లో ఇప్పుడు కూడా ఎంత పెద్ద స్కోర్ను చేసి చేయలేదు. దీంతో మన టీమిండియా ఉమెన్స్ ఖచ్చితంగా ఈ స్కోర్ పెట్టిన తర్వాత గెలుస్తామని చెప్పి ఆశలు పెరిగాయి. అయితే సౌత్ ఆఫ్రికా చేతిని చూసుకుంటే చాలా బాగా స్టార్ట్ అయింది. వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్లో ఒక వికెట్ కూడా కోల్పోలేదు. మరి ముఖ్యంగా మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం వాళ్ళ కెప్టెన్ లారా ఓవెట్ ఆమె చాలా కీలకమైన బ్యాట్స్మెన్ అని చెప్పి. అండ్ ఆమె అనుకున్నట్టు ఈ ఫైనల్ మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడింది భయ్య. తన వికెట్ పడే వరకు మన వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉన్నాయి, ఎక్కడ మ్యాచ్ని లాగేసుకుంటుందని చెప్పి. సో నిజంగా లారా బ్యాటింగ్ చేసినంతసేపు మన ఇండియన్ ఫ్యాన్స్కి అయితే గుండెలో తడగానే అనిపించింది. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు వికెట్లు తీయగలిగారు. అది కూడా ఫస్ట్ వికెట్ ఒక బ్రిలియంట్ రన్అట్. ఇదేంటి మన వాళ్ళు వికెట్ తీయలేకపోతున్నారు ఇప్పుడు ఎలాగనుకుంటున్న టైంలో అమన్జోత్ కౌర్ ఒక బ్రిలియంట్ రన్అట్ చేసింది. నిజంగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సింగిల్ స్టంప్ కనిపిస్తుంది. బట్ ఆ సింగిల్ స్టంప్ని ఏం చేసి అద్భుతంగా కొట్టింది. అండ్ దాని వెంటనే మన తెలుగు అమ్మాయి శ్రీచర్ని బౌలింగ్కి వచ్చి ఆ వికెట్ను కాంప్లిమెంట్ చేస్తూ మరో వికెట్ తీసింది. సో విధంగా సౌత్ ఆఫ్రికా టీం క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయింది. బట్ స్టిల్ వాళ్ళ స్కోరింగ్ రేట్ అయితే అంతలా తగ్గలేదు. ఒక ఎండ్లో లారా కొడుతూనే ఉంది. అండ్ అదర్ ఎండ్లో చూసుకుంటే సునీల్ అసోచ్ ఆమె కూడా బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్ 51 బంతులోనే 52 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ పెరుగుతున్న కొద్దీ ఎంత డేంజరస్గా మారిందో మనం కళ్ళారా చూసాం. మరి ముఖ్యంగా లారా బ్యాటింగ్ చూసి అయితే నిజంగా భయమేసింది భయ్య. ఒకవేళ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కనుక మరో 5 అవర్స్ కంటిన్యూ అయి ఉంటే ఖచ్చితంగా మన టీం చాలా అంటే చాలా ట్రబుల్లోకి వెళ్ళేది. బట్ ఎనివే ఇలాంటి టైంలో అవుట్ ఆఫ్ నోవేర్ షఫాలి వర్మ బౌలింగ్కి వచ్చింది. అండ్ ఆమె వచ్చి రాగానే క్విక్ టైంలో టపటప 2 వికెట్లు తీసింది. తను వేసిన ఫస్ట్ ఓవర్లో సునీల్ హోస్ను అవుట్ చేసింది. అంటే తను వేసిన సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కి మ్యారిజన్ క్యాప్ను అవుట్ చేసింది. అండ్ ఈ 2 వికెట్లు కూడా మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. అట్ ది సేమ్ టైంలో ఇద్దరు తమ క్యాప్టెన్కి సపోర్ట్ ఇస్తే చాలు ఆమె కొట్టేస్తుంది మొత్తం అంతా. సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ అయితే షఫాలి వర్మ క్రూషియల్ టైంలో పిక్ చేసింది. నిజంగా ఈ బౌలింగ్ చేంజ్ విషయంలో మన క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ని చాలా మెచ్చుకోవాలి. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అందుకే ఆమె బౌలింగ్ని కాస్త లైట్గా తీసుకున్నట్టు అనిపించింది. మళ్ళీ షఫాలి వర్మ వికెట్స్ తీసిన 2 బాల్స్ కూడా అంత టాప్ నాచ్ బాల్స్ కాదు. వికెట్ వచ్చే బాల్స్ కాదు. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రాంగ్ షాట్స్ అవుట్ అయిపోయారు. బట్ ఎనివే మనకి షఫాలి వర్మ ఒక గోల్డెన్ ఆర్మ్లో టర్న్ అయింది. క్రూషియల్ టైంలో బౌలింగ్కి వచ్చి 2 క్రూషియల్ వికెట్స్ తీసుకుంది. ఇక తర్వాత చూసుకుంటే ఒక ఎండ్లో సౌత్ ఆఫ్రికా టీం స్కోరింగ్ రేట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ వికెట్ కీపర్ బ్యాటర్ అంత ఫాస్ట్గా ఆడలేకపోయింది. ఇన్ఫాక్ట్ కేవలం 29 బంతుల్లోనే 16 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్లో అవుట్ అయిపోయింది. సో విధంగా సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే ఒక ఎండ్లో లారా మంచిగా ఆడుతున్నప్పటికీ అదర్ ఎండ్లో వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆ టీం 29.3 ఓవర్స్లో కేవలం 148 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. దీంతో మన టీమిండియా ఫ్యాన్స్గా విజయం మీద అయితే చాలా ఆశలు రేకెత్తాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంకి విన్నింగ్ ఈక్వేషన్ టఫ్గా మారుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు 5 వికెట్లు కోల్పోయారు. అయితే ఇలాంటి టైంలో మళ్ళీ ఒక డేంజరస్ పార్ట్నర్షిప్ లారా మరియు డాక్సన్ ఇద్దరు కలిసి 6వ వికెట్కి 60 బంతుల్లోనే 61 పరుగులు యాడ్ చేశారు. మరి ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్లో డాక్సన్ డామినేట్ చేసి ఆడడం చూసాం. ఆమె అయితే చాలా డేంజరస్గా కనిపించింది. సో ఈ పార్ట్నర్షిప్ అయితే ఖచ్చితంగా మన టీమిండియా బౌలర్స్ మీద చాలా ఒత్తిడి పెట్టింది. ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడ్డారు. అయితే పరిస్థితులు చేజారిపోకముందే దీప్తి శర్మ ఒక బ్రిలియంట్ బాల్తో డాక్సన్ వికెట్ తీసింది. అండ్ దెన్ ఆ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ అమన్జీత్ కౌర్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ తీసుకుంటున్నప్పుడు ముందు బాల్ని జగ్గిల్ చేసి మనకి మినీ హార్ట్ అటాక్ ఇచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే క్యాచ్ రోల్ చేసుకుని మన టీమిండియాకి ఆల్మోస్ట్ విక్టరీని కన్ఫర్మ్ చేసింది. సో నిజంగా ఈ క్యాచ్ అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఒక ఐకానిక్ క్యాచ్గా మారిపోద్ది. ఇన్ఫాక్ట్ 1983 వరల్డ్ కప్ ఫైనల్లో కపిల్ దేవ్ క్యాచ్ అండ్ రీసెంట్గా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్, ఇప్పుడు అమన్జోత్ కౌర్ క్యాచ్, ఈ 3 క్యాచ్లు కూడా మన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఈ 3 క్యాచ్లు ఏ ఒక్కటి మిస్ అయినా మనకు ఆ రోజు వరల్డ్ కప్ మిస్ అయిపోయింది. పర్టికులర్గా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ సెంచరీ కొట్టి మరీ ఒంటరిగా పోరాడుతుంది మ్యాచ్ని ఎలాగైనా సరే గెలిపించాలని చెప్పి. సో అలాంటి మ్యాచ్ విన్నర్ క్యాచ్ని అమన్జీత్ కౌర్ పట్టుకుని మన టీమిండియాకి ఆల్మోస్ట్ వరల్డ్ కప్ని కన్ఫర్మ్ చేసింది. సో లారా మరియు డాక్సన్ పార్ట్నర్షిప్ నడుస్తున్నంతసేపు మన వాళ్ళు ఒత్తుల్లో కనిపించారు. మిస్ఫీల్డ్స్ చేయడం చూసాం. అలాగే క్యాచ్ కూడా డ్రాప్ చేశారు ఒకటి. ఎందుకంటే తర్వాత కూడా మన వాళ్ళు ఒత్తులో కొన్ని మిస్ఫీల్డ్స్ చేశారు. జమీమా కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేసిన చివరిలో. బట్ ఎనివే లారా అవుట్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీం చాలా వెనకబడిపోయింది. అదే చివరిలో ఎన్టీ క్లార్క్ తోడు లారా కూడా ఉంటే సౌత్ ఆఫ్రికా టీం ఖచ్చితంగా తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుని ఉండేవారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్టీ క్లార్క్ మన మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఆమెకు అదరంలో సరైన సపోర్ట్ లేదు. ఎట్ ది సేమ్ టైం ఆమె రెండోసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈసారి హర్మన్ప్రీత్ కౌర్ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకుంది. సో ఈ ఫైనల్ మ్యాచ్లో మరోసారి మన ఫీల్డింగ్ కాస్త అటు అయినప్పటికీ గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగా చేశారు. మరి ముఖ్యంగా అమన్జీత్ కౌర్ బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఫీల్డింగ్ మాత్రం అద్భుతంగా చేసింది. ముందే రన్అట్ చేసింది, ఆ తర్వాత డబుల్ కొట్టి 4 లాపింది అండ్ చివరిలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ తీసుకుంది.
బట్ ఎనివే క్రెడిట్ అయితే మన బౌలర్స్ కూడా ఇవ్వాలి. మరి ముఖ్యంగా మన ఆల్రౌండర్ దీప్తి శర్మ 9.3 ఓవర్స్లో కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకుంది. అండ్ షెఫాలి వర్మ చూసుకున్న చెప్పుకున్నాం 2 క్రూషియల్ వికెట్స్ తీసుకుంది. అలాగే శ్రీచర్ని కూడా చాలా మంచిగా బౌలింగ్ చేసి ఆమె కూడా ఒక వికెట్ తీసుకుంది. ఈవెన్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ ఆమె కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. సో మొత్తం మీద మన బౌలర్స్ అయితే చాలా సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు. రాధా యాదవ్ కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ మన వాళ్ళు షెఫాలి వర్మని యూజ్ చేసుకోవడం బాగా ప్లస్ అయింది మనకి. సో డెఫినెట్లీ క్రూషియల్ ఫైనల్ మ్యాచ్లో అయితే మన బౌలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ పెట్టారు. పర్టికులర్గా దీప్తి శర్మ మరియు షెఫాలి వర్మ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అటు బ్యాట్తోనే రన్స్ కొట్టారు, అలాగే బాల్తో కూడా వికెట్స్ తీశారు. మెయిలీ షెఫాలి వర్మ అయితే ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. ఆమె తీసిన 2 వికెట్ల వల్లే సౌత్ ఆఫ్రికా టీం మూమెంటం కోల్పోయింది. అలాగే దీప్తి శర్మ చూసుకున్న 6 వికెట్కి బిల్డ్ అవుతున్న పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి మన టీమిండియాని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టే బ్యాటింగ్లో కూడా 50 కొట్టింది. 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. సో విధంగా ఇద్దరు ప్లేయర్స్ అయితే మన టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశారు. మరి ముఖ్యంగా షెఫాలి వర్మ అన్ఎక్స్పెక్టెడ్ వేలో పర్ఫామ్ చేసింది. అవుట్ ఆఫ్ నోవేర్ బౌలింగ్కి వచ్చి 2 క్రూషియల్ వికెట్స్ తీసుకుంది. సో ఈ మ్యాచ్లో షెఫాలి వర్మ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి గాను ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అండ్ దీప్తి శర్మ చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ మొత్తం ఆమె అద్భుతంగా రాణించింది. బ్యాట్తో రన్స్ కొట్టింది, అలాగే బౌలింగ్లో చూసుకుంటే టాప్ వికెట్ టేకర్. అయితే ముందు చెప్పినట్టు ఈ ఫైనల్ మ్యాచ్లో వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ కూడా పెర్ఫామ్ చేశారు. ఎలాంటి టీమ్ గేమ్ ఆడితే ఫైనల్ మ్యాచ్ గెలవగలమో అలాంటి సెమిస్టర్ క్రీస్ అందించారు. సో ఈ ఫైనల్ విక్టరీ అయితే మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లో ఒక కొత్త చాప్టర్ అని చెప్పుకోవాలి. దీనికి ముందు దీని తర్వాత అనే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే మన ఉమెన్స్ కొట్టిన విక్టరీ అనేది చాలామంది అమ్మాయిలు ఇన్స్పైర్ చేస్తుంది. అంటే భవిష్యత్తులో చాలామంది అమ్మాయిలు క్రికెట్ని ఆడడానికి ప్రోత్సహిస్తుంది. అట్ ది సేమ్ టైం అబ్బాయిలు కూడా ఒక ఇన్స్పిరేషన్లా మారుతారు. ఎందుకంటే వీళ్ళు సాధించిన విక్టరీ మామూలు విక్టరీ కాదు. ఈ వరల్డ్ కప్ జర్నీలో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కంబ్యాక్ ఇచ్చి కప్ కొట్టారు. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో ఇలాంటి జరిగింది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఉమెన్స్ టీమ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.